హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి చాలా మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇనీషియల్గా స్టార్టింగ్లోనే దీనికి 56,000 వరకు శాలరీ అయితే వస్తుంది. అలాగే దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ లేదండి. ఇంటర్వ్యూ బేస్డ్ ఇదైతే సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఆర్మీది అఫీషియల్ వెబ్సైట్. మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్స్లో మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి టెక్నికల్ మెన్ అండ్ ఉమెన్, ఓకేనా, రెండింటికి కూడా మనకి వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలాగా ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి అడిగినా సరే మీకు డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై, ఓకేనా. అన్మ్యారీడ్ అండి, పెళ్లి కాని వారు ఎవరైతే మెయిల్ అండ్ ఫీమేల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది మనకి స్టార్టింగ్లోనే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాండిడేట్ మస్ట్ దేర్ ఇండియన్ సిటిజన్స్, ఓకేనా. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్స్కి ఇక్కడ మనకి 20 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి 2 అక్టోబర్ 1998 నుంచి 1 అక్టోబర్ 2005 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమీ లేదు. ఆ ఏజ్ లిమిట్లోనే మనకి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో దాని బేస్లే మీకైతే కన్సిడర్ చేస్తారు, ఓకేనా. అందులో ఏదైతే ఉందో అది మాత్రమే వీరైతే కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటుగా ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ సెమ్ ఎవరైతే రాయబోతున్నారో అంటే ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ సెమిస్ట్రీస్ యొక్క ప్రూఫ్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ కూడా ఏమీ ఉండకూడదు, ఓకేనా. ఇప్పుడు వరకు మీకు అయిన సెమ్లో మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ కూడా ఏమీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంజనీరింగ్ డిగ్రీ కూడా 1 అక్టోబర్ 2025 లోపు కంప్లీట్ అయి ఉండాలన్నమాట, ఓకేనా. అంటే ఈ డేట్స్ లోపు మీకు ఏంటంటే ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయి ఉండాలి, ఓకేనా. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇప్పుడు వరకు మనకి ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి దేనికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేవారు కాదు. బట్ ఈ ఇంజనీరింగ్ సర్వీస్కి మాత్రం మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఫర్ మెన్కి అండి. తర్వాత ఫీమేల్స్కి కూడా సేమ్ ఇదే ఇచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి చేంజ్ అవుతాయి అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ 75 ఫర్ మెన్ ఇచ్చినట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి అక్కడ ఆ వాల్యూ అనేది మారుతుంది. అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి మారుతాయి అంతే. మిగిలిందంతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా సేమ్ బోత్ ఫర్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇందులో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి టెక్నికల్ పోస్టులు అండి, ఓకేనా. SSCWలో టెక్నికల్ పోస్టులు BE BTECతో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ SSCW నాన్ టెక్నికల్ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారు. అంటే బట్ ఇదేంటంటే ఓన్లీ ఎవరైతే ఆర్మీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎవరైతే ఆర్మీకి సంబంధం లేకుండా ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. BE BTEC ఇంజనీరింగ్తో అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అని ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఇచ్చారు, ఏ బ్రాంచ్లు ఇచ్చారు, ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే BE BTECలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ ఎవరైతే BE BTECలో చేసిన వాళ్ళు ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కానీ లేకపోతే ఇంకా ఏ కంప్యూటర్ సైన్స్ అని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు MSc కంప్యూటర్స్ అండి, ఓకేనా. MSc కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓకేనా. ఇవన్నీ కూడా బ్రాంచ్లే
కంప్యూటర్ ఇంజినీరింగ్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, కంప్యూటర్ టెక్నాలజీ గానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గానీ, 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ గానీ ఓకేనా. వీటిలో ఏవి చేసినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండి. ఎవరైతే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఉంటారో, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గానీ, ప్లెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్ గానీ బీఈ, బీటెక్‌లో ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు గానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు గానీ, లేదంటే ప్యూర్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకొచ్చేసి మనకి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ వాళ్ళు గానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ గానీ, లేదంటే మనకి టెలికమ్యూనికేషన్స్ గానీ, టెలి ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్స్ గానీ, ఎవరైనా సరే ఓకేనా. ఎలక్ట్రానిక్స్ ఎవరైతే రిలేటెడ్‌గా చేసిన వాళ్ళుంటారో, వాళ్ళెవరైనా సరే ఈ 64 పొజిషన్స్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీము మెకానికల్. మెకానికల్ వాళ్ళకి సంబంధించి 101 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మెకానికల్ వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ మాట ఓకేనా. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ గానీ, లేదంటే ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గానీ, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ గానీ, మెకానికల్ గానీ ఓకేనా. ఎవరైనా సరే ఈ పొజిషన్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీ బ్రాంచ్ చూసుకోండి. తర్వాత ఏ సబ్ డివిజన్స్ ఏటేటి ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఒకసారి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ అండి. వీళ్ళకొచ్చేసి 17 పోస్టులయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ వుమెన్స్ ఓకేనా. ఇక్కడ వుమెన్స్‌కి కూడా సేమ్ ఫర్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్‌కి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్. బట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మారుతాయి. సివిల్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్‌గా వచ్చేసి 350 వేకెన్సీస్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ ఫీమేల్ క్యాండిడేట్స్. సివిల్‌కొచ్చేసి 7 అలాగే కంప్యూటర్ సైన్స్‌కొచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంఎస్‌సి కంప్యూటర్స్‌తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ బీఈ, బీటెక్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకొచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 6 ఇవన్నీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. మెకానికల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 9 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవేనండి. మనకు ఇచ్చిన పోస్టులయితే ఇవే. టోటల్‌గా వీళ్ళకొచ్చేసి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి బీఈ, బీటెక్‌తో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఎవరైతే మీకు చెప్పాను కదండీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఫర్ విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్స్ ఓకేనా. ఓన్లీ ఫర్ డిఫెన్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిందది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే బీఈ, బీటెక్ పర్సెంటేజ్ ఇస్తారో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10కి 9 పాయింట్స్ వచ్చాయి. మీకు 9.3 వచ్చాయి. అలాగే చాలామందికి 9.3, 9.4 వచ్చాయనుకోండి. బేస్డ్ ఆన్ ఫైనల్ మెరిట్ ఏదైతే మీకు సెమిస్ట్రీ వైస్‌గా వచ్చాయి. ఫైనల్‌గా మార్క్స్ ఎన్నొచ్చాయో దాన్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా. షార్ట్ లిస్ట్ చేసి కట్ ఆఫ్ పర్సెంటేజ్ మార్క్స్ అంటారన్నమాట వాటిల్ని. వాటిల్ని బట్టి కొంత ఒక 100 అప్లికేషన్స్ వచ్చినట్టయితే అందులో మనకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి. దానికి 1:5 రేషియోలో పిలుస్తారన్నమాట. ఓకేనా. ఒక 50 మెంబర్స్‌ని పిలిచారనుకోండి. 100 మెంబర్స్‌లో 50 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. మిగిలిన 15 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అవ్వలేదండి. షార్ట్ లిస్ట్ అయ్యారనేది కూడా మీకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకి మెయిల్ ద్వారా మీకైతే పంపిస్తారు. ఓకేనా. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి మెయిల్‌లో పూర్తి డీటెయిల్స్ అనేవి ఇస్తారు. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా అన్ని స్టేట్‌ల్లోని ఇవ్వరండి. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యూపీ, అలహాబాద్ ఇచ్చారు, భోపాల్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగుళూరు అండ్ పంజాబ్. ఓకేనా. వీటిల్లో మీకు ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎవరెవరు కండక్ట్ చేస్తారంటే ఒక సైకాలజిస్ట్ ఉంటారు. తర్వాత గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్స్ అండ్ ఇంటర్వ్యూ ఆఫీసర్స్ ఉంటారండి. వీళ్ళ మధ్యలో మీరు కూర్చొని వీళ్ళు క్వెషన్స్ అడుగుతుంటారు. మీరు దానికి రిలేటెడ్‌గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్ మాట. ఓకేనా. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా ఏమి కండక్ట్ చేయరు. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలక్షన్ అయితే చేస్తారు. దీంట్లో 2 స్టేజెస్ అయితే ఉంటాయి. ఇంటర్వ్యూ స్టేజెస్ వచ్చేసి మనకి 2 స్టేజ్‌లు ఉంటాయి. స్టేజ్ 1 క్వాలిఫై అయిన వాళ్ళని స్టేజ్ 2కి పిలుస్తారు. ఎవరైతే స్టేజ్ 1లో ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేస్తారండి. ఓకేనా. ఎవరైతే స్టేజ్ 1, స్టేజ్ 2 వచ్చేసి మనకి టోటల్‌గా 5 డేస్ అయితే జరుగుతుంది. ఓకేనా. అకామిడేషను ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. మీకేంటంటే ఆ 5 డేస్ తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి ఎళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. మీ లగేజ్ గాని, బట్టలు గాని అండ్ ఏవైనా స్నాక్స్ అలాంటివి మీరు అన్నీ కూడా పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవేవి పట్టుకెళ్ళాలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్టేజ్ 1, స్టేజ్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మీకు రన్నింగ్ ఎయ్యాలి, లాంగ్ జంప్, హై జంప్ ఎయ్యాలి అవేమి ఉండవు. మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయి, మీ బాడీ కండిషన్ అనేది ఎట్లా ఉంది, ఏంటని చెప్పేసి అది మాత్రం చెక్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇనీషియల్‌గా ఇచ్చేది లెఫ్టినెంట్
ఇది ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక పోస్ట్ అండి. అంటే దాని తర్వాత మీకు ఏ పోస్ట్ వస్తుంది, సాలరీ ఎంత ఉంటుంది, అకామిడేషన్స్ ఎలా ఉంటాయి, అలవెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి, సాలరీ అనేది ఎంత ఉంటుంది, మీకు అన్నీ కూడా చాలా క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ మీకు ఇనీషియల్‌గా ఇచ్చింది మాత్రం లెఫ్టినెంట్ పోస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ వచ్చేసి మనకి 49 వీక్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? 49 వీక్స్ మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక కోర్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మీకేంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇది మీకు చాలా వాలిడ్. ఓకేనా? పీజీ డిప్లొమా అంటారు కదా! అలాంటి సర్టిఫికేట్ మాట. ఓకేనా? అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఆఫీసర్స్ మెయిల్ అండ్ ఫీమేల్స్‌కి ఇనీషియల్‌గా మీకు 5 ఇయర్స్ ఉంటుంది. తర్వాత ఇంకో 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే టోటల్‌గా 10 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. తర్వాత మీరు లెటర్ పెట్టుకున్నట్టయితే ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేస్తారు. లేదు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే ఇందులో పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. పర్మనెంట్ చేసే అవకాశం మాత్రం 50% అయితే ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ అనేది ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రమోషన్ క్రైటీరియా చూడండి ఫస్ట్. ఇందులో మీకు ఫస్ట్ ఇనీషియల్‌గా ఇచ్చేది లెఫ్టినెంట్ ఇస్తారు. తర్వాత వచ్చేసి క్యాప్టెన్ ఉంటుంది. క్యాప్టెన్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మేజర్ ఇందులో 6 ఇయర్స్ చేయాలి. లెఫ్టినెంట్ కర్నల్ 13 ఇయర్స్. ఇవన్నీ కూడా మీకేంటంటే ప్రమోషన్స్ అండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ప్రమోషన్స్. మీ పెర్ఫార్మన్స్ అనేది బాగా ఉండి మంచిగా వర్క్ చేసినట్టయితే ఈ ప్రమోషన్స్ అన్నీ టైమ్ టు టైమ్ మీకు వస్తుంది. పే అలవెన్సెస్ చూసుకున్నట్టయితే లెఫ్టినెంట్‌కి లెవెల్ 10 ఇస్తున్నారు. 56,100 నుంచి 1,77,500 అనేది బేసిక్ సాలరీ. ఇది పే ఇన్ అంటే ఇది ఇచ్చే గ్రాస్ సాలరీ కాదు. అంటే పర్ మంత్ మీకొచ్చే సాలరీ కాదు. 56,100 అనేది ఇనీషియల్‌గా మీకిచ్చే బేసిక్ సాలరీ అండి. దాంతో పాటుగా ఎన్నెన్ని అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయో మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకోవాల్సిందేంటంటే, ఇవన్నీ మీకు ర్యాంక్స్ మాట. నెక్స్ట్ మీకు ప్రమోషన్ ఏముంటుంది, కెప్టెన్, మేజర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ కర్నల్. దాని యొక్క లెవెల్ ఏంటి, దానికి సాలరీ ఎంత ఉంటుంది, ఏంటి ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. నెక్స్ట్ మిలిటరీ సర్వీస్ పే. ఇది ఒక అలవెన్స్. మీకు 15,500 పర్ మంత్. ఓకేనా? ఇది మీకు ఫిక్స్‌డ్. 15,500 ఈ 56,100కి ఈ 15,500 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్‌డ్ స్టైఫండ్ ఫర్ క్యాండిడేట్ ట్రైనింగ్. ఓకే. కానీ ఏంటంటే ఇది ట్రైనింగ్‌లో ఉంటున్నప్పుడు మీరేదైతే ఈ 49 వీక్స్ వర్క్ చేస్తున్నారో ఈ 49 వీక్స్‌కి మీకు ట్రైనింగ్‌లో మాత్రం 56,100 ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లెఫ్టినెంట్ కర్నల్ ఇస్తారు. 56,100 అనేది బేసిక్ సాలరీ ఇస్తారు. మిలిటరీ సర్వీస్ పే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అదర్ అలవెన్సెస్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 2,625 పర్ మంత్ అని మనకి పారా రిజర్వ్ అలవెన్స్ అని, నెక్స్ట్ టెక్నికల్ అలవెన్స్ టైర్ 1, టైర్ 2 ఇవేంటంటే మీరు బేస్డ్ ఆన్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హై రీజియన్ అని, మీడియం రీజియన్ అని, లో రీజియన్ అని చెప్పేసి కొన్ని స్టేట్స్, సిటీస్ ఉంటాయి. దాన్ని బట్టి మీకేంటంటే ఈ అలవెన్సెస్ అనేవి డివైడ్ అవుతాయన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిఫార్మ్ అలవెన్స్, నెక్స్ట్ డియర్‌నెస్ అలవెన్స్ అన్నీ కూడా మీకు 20,000 పర్ మంత్ వస్తుంది. అలాగే రేషన్ ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హైయర్ టీపీటీఏ సిటీస్ అంటే ఇవే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్‌కి హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ ఇవన్నీ కూడా హైయర్ టీపీ అంటే 7,200 ప్లస్ డీఏ ఉంటుంది. లేదు అదర్ ప్లేసెస్ అయితే 3,600 నుంచి ప్లస్ డీఏ అయితే ఇస్తారన్నమాట. ఇవన్నీ కూడా మనకి అలవెన్సెస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి అండ్ నెక్స్ట్ ఆర్మీ ఫోర్స్‌కి ఎలా అయితే మీకు సాలరీస్ ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అట్లానే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా మీకు అట్ ది ఫైనల్ ఆఫ్ ది వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉండాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అనేవి పట్టుకెళ్ళాలి. ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళాలి. ఓకేనా? ఫోటో పట్టుకెళ్ళాలి. ఫోటో వెనకాతల సిగ్నేచర్ చేయాలి. అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 12th ఆర్ డిప్లొమా అవి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంజినీరింగ్ డిగ్రీ ప్రొవిజనల్స్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. సెమిస్టర్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. అట్లనే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళి వాటిని 2 సెట్స్ కింద డివైడ్ చేయండి. ప్రతీది కూడా 2 సెట్స్ కింద డివైడ్ చేయండి. 1 సెట్ మీరు సెల్ఫ్ అటాచ్ చేయండి. అంటే మీరు సైన్ చేయండి. ఇంకోటి సెల్ఫ్ అటాచ్ చేయలేనిది ఒక కాపీ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏ హార్డ్ కాపీ కూడా మీరేమి పంపించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఏవైతే మీరు ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూకి ఫస్ట్ టైమ్ మీరు వెళ్తున్నట్టయితే మీకు థర్డ్ ఏసీ రైల్ ఫేర్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు మెయిల్ చేస్తారు. ఆ మెయిల్‌లోనే మీకు ఆ టికెట్‌కి సంబంధించినవి ఉంటాయి. దాని ద్వారా మీరు టికెట్ ఎలా చేసుకోవాలో కూడా మీకు దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే
7th Jan 2025 నుంచి 5th February 2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ డేట్స్ లోపు మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకొని మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు మెయిల్ పంపిస్తారు. దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసి ఉంటుంది. సేమ్ ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. అది వెరిఫై చేసుకున్నట్టయితే లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అలాగే అప్లికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే మాత్రం మనకు నోటిఫికేషన్‌లోవి. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ అయితే చేస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.